పాపము, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకించుకున్నాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని దావీదు రాజు సలహా చెప్పుచున్నాడు. అవును, పాపమే ప్రార్థనా ప్రత్యుత్తరమునకు పెద్ద ఆటంకబండ గనుక దేవుని సన్నిధికి ప్రార్థించుటకు వచ్చినప్పుడు నీ హృదయమును పరిశోధింపుము. దావీదు ప్రార్థించినట్లు ప్రార్థింపుము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఆమేన్.